రవితేజ నుంచి వరుస సినిమాలు చేయటం కాదు అభిమానులకు కావాల్సింది, అదిరిపోయే హిట్స్ కోసం చూస్తున్నారు వాళ్ళు. ఈ విషయం మాస్ రాజాకి ఇన్నాళ్లకు అర్థమైనట్లుంది. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ కథల విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నారు. టాలెంటెడ్ దర్శకులను లైన్లో పెట్టారు రవితేజ. ఇంతకీ ఈయన నెక్స్ట్ సినిమాలేంటి? రవితేజకు మార్కెట్ లేదని కాదు, ఉంది. కానీ దాన్ని యూజ్ చేసుకోవడంలో తడబడుతున్నారు మాస్ రాజా. ఇప్పటికీ ఈయనకు సరిపోయే కథ వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. 4 ఏళ్ల కింద క్రాక్, 2 ఏళ్ల కింద ధమాకా సినిమాలే దీనికి నిదర్శనం. కానీ మధ్యలో రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు అంటూ అనవసరపు ప్రయోగాలు చేశారు రవితేజ. తప్పు తెలుసుకుని హరీష్ శంకర్తో పక్కా మాస్ సినిమా చెయ్యాలని మిస్టర్ బచ్చన్ చేశారు. కానీ అది కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. దాంతో గ్యాప్ తీసుకోక తప్పట్లేదు మాస్ రాజాకు. ప్రస్తుతం భాను భోగవరపుతో మాస్ జాతర చేస్తున్నారు రవితేజ. ఇది ఆయనకు 75వ సినిమా. అందుకే గ్యాప్ తీసుకున్నా పర్లేదు, పక్కా హిట్ మెటీరియల్ తో రావాలని చూస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మాస్ జాతర తర్వాత చాలా సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటున్నారు రవితేజ. ట్రాక్ రికార్డ్ చూడకుండా టాలెంటెడ్ దర్శకులతో పనిచేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కిషోర్ తిరుమలతో అనార్కలి అనే సినిమాకు ఓకే చెప్పారు. మాస్ జాతర తర్వాత ఇమీడియట్ గా సెట్స్ పైకి వచ్చే ప్రాజెక్ట్ ఇదే. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ తోనూ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ. కిషోర్ తిరుమల తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ తో బిజీగా ఉన్నారు కళ్యాణ్ శంకర్. మార్చ్ 29న రానుంది మ్యాడ్ స్క్వేర్. దీని తర్వాత మాస్ రాజా కథపై ఫోకస్ చేయనున్నారు కళ్యాణ్ శంకర్.